ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము హైదరాబాద్ లో రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ లోన్లు వచ్చాయి, ఎప్పుడెప్పుడు లోన్లు వచ్చాయి, ప్రజెంట్ గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ బ్రీడ్లు వచ్చాయి, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ అన్న, మామిడిపల్లి రోడ్ లో ఉంది. వెంకయ్యనాయుడు ఫామ్ హౌస్ పక్కన గల్లీలో. నిండా ఇది జాఫరాబాద్ లోడ్ వచ్చింది, ఇంకా ఈరోజేమో పైన ముర్రా లోడ్ వచ్చింది. జాఫరాబాద్ ఎన్ని జాఫరాబాద్ ఒక లోడ్ వచ్చింది అన్న. 9 గేదెలు ఉన్నాయి జాఫరాబాద్. ప్రెసెంట్ 9 గేదెలు ఉన్నాయి. ముర్రా కూడా 9 ఉన్నాయి. అట్లా ధరలు ఎట్లున్నాయి బ్రదర్? ధరలు 1,20,000, 1,30,000 నుంచి 1,70,000 వరకు ఉన్నాయి. ఎందుకంటే ఎండాకాలంలో అసలు పచ్చి గేదెలు దొరుకుతలే అన్న. ఇది మనం చూడి ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టినాం, అందుకే మనకు దొరుకుతున్నాయి. చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎనేటివి గేదెలు. ఇంకా రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు ఎండాకాలంకి. ఎక్కువ బర్రెలు కూడా వస్తలేవు కదా, అందుకనే అక్కడే రేట్లు బాగున్నాయి. అక్కడే రేట్లు బాగున్నాయి. ఇప్పుడు తీసుకోవాలంటే అక్కడే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మన దగ్గర కూడా హెవీ మిల్కర్స్ ఉన్నాయి చూడండి, జాఫరాబాద్. ఎన్ని చేయడం ఫస్ట్ అన్ని 6, 7, 8 ఇస్తాయి అన్న. 6, 7, 8 ప్రెసెంట్ అన్ని. ఇప్పుడు అలసిపోయినాయి కాబట్టి అర్థమైతలే కానీ చూసుకోవచ్చు. జాఫరాబాద్ గేదెల లోడ్ ఒకటి, ముర్రా బ్రదర్ ఒకటి లోడ్ వచ్చింది. ఇది దీని కాకుండా పైన ముర్రా లోడ్ వచ్చింది ఒకటి. జాఫరాబాద్ జాతి గేదెల లోడ్ ఒకటి, ముర్రా జాతి గేదెల లోడ్ వచ్చిందంట. చూడొచ్చు బ్రదర్. ఎన్ని అయితే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇప్పుడు? ఇది ఉంది అన్ని 2, 3 అయితే ఉంటది అన్న. 2, 3. ఇంకా చాలా వరకు ఫస్ట్ ఇట తులసూరు పడ్డలు కూడా ఉన్నాయి. అట్లా ఈ రోజు పొద్దునే ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? అది ఇస్తుంది అన్న, పూటకి 6 లీటర్ ఇస్తుంది. 6-7 లీటర్ ఇస్తుంది. అలసిపోయినాయి కదా అన్న. ఇప్పుడు పాలకి పీక్ టైం ఉండదు. ఆ పాలకి పీక్ టైం రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్ ఇది? ఇన్ని కూడా వారం రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది అంతే. వారం 10 రోజులు అవుతుంది. మనం ఏంటంటే ఇనంగానే తీసుకొస్తాం, ఇన్నిన రోజే తీసుకొస్తాం మనం. అందుకనే మనకు పచ్చి గేదెలు దొరుకుతాయి అన్ని. జున్ను పాల మీద చూసి ఇనంగానే తీసుకొస్తాం మనం. ఇది బ్రదర్ ఒకసారి ఇది లేపండి, చూసుకోవచ్చు గేదెలని. జాఫరాబాద్ అయితే ముర్రా కంటే జాఫరాబాద్ అయితే ఒకటి తక్కువ వస్తుందా ఒక గేదె? పెద్ద గేదెలు పెద్ద కొమ్ములు ఉంటాయి, పెద్ద గేదెలు ఉంటాయి, జాగా ఎక్కువ కావాలి కదా, అందుకని ఒక గేదె తక్కువ వస్తుంది. ఇది బ్రదర్ ఇది ఎన్ని ఇస్తుంది ఇది పాలు? అది కూడా 6 ఇస్తుంది అన్న. అన్ని 6, 7 మినిమం అయితే పూటకు 5, రోజుకు 10 లీటర్లు పైన ఉంటాయి. పైన ఉంటాయి 10 లీటర్. అంటే మీరైతే 10 అయితే గ్యారంటీ ఇస్తారు? 10 గ్యారంటీ ఇస్తాం మేము. 10 కంటే తక్కువ ఇచ్చే మాత్రం టైం చెప్తారా? ఆ టైం లోపల తక్కువ ఇస్తే గేదెలు మంచి గేదెలు ఇస్తారా బ్రదర్? అవునన్నా. చూడండి ముర్రా గేదె, చూడండి పెద్ద ముర్రా గేదె చూడొచ్చు. ఇది కూడా ఈరోజు వచ్చింది, పొద్దున అయినింది. అది మార్నింగ్ అయినిందా? ఈరోజు ఉదయాన్నే అయినిందంట. హెవీ సైజ్ ఉంది గేదె కూడా, అటర్ కూడా హెవీగానే ఉంది. ఇది ఎన్ని ఇచ్చు బ్రదర్? ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్ ఇది పాలు? ఇది పూటకి 9 లీటర్ పాలు ఇస్తుంది అన్న. 9 లీటర్లు 8-9 లీటర్ పాలు ఇస్తుంది పూటకి. గేదె చూడొచ్చు, సైజ్ కూడా చూసుకోవచ్చు. ఈరోజు ఉదయాన్నే అయినిందంట. పొద్దున్న ఆడ నీళ్ళు సూడి ఎక్కించారా? అక్కడ నీళ్ళు సూడి ఎక్కడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బ్రదర్? ఏం కాదు, జాగ్రత్తగా తీసుకురావాలి. తీసుకొచ్చేటోళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం కాదు. అంటే వచ్చే వర్కర్లు మంచిగా తీసుకొని వస్తే నీళ్ళు సూడి అయినా కానీ సరే వర్కౌట్ అవుతాయి, అంతేనా? అంతే. అక్కడ కూడా చూడొచ్చు. పొద్దున మార్నింగ్ దూడ అక్కడ నుంచి. దానికి కాఫీ కూడా ఇక్కడే ఉంది. పాడి గేదెలు అయితే ఇక్కడ ఎన్ని పూటలు చూసుకొని తీసుకోవచ్చు? 3 పూటలు చూడండి. రూమ్ లో ఉన్నాయి, రూమ్ లో ఉండవచ్చు మీరు. మీకేం ఇబ్బంది లేదు. లంచ్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి. మీరు ఈజీగా ఉండి ఇక్కడ పోయేటప్పుడు మంచిగా చూసుకొని తీసుకోవచ్చు, సాటిస్ఫాక్షన్ అయినా. అన్ని ఉన్నాయి. కొన్ని దానిలకు ముందర కట్టేశారు. నేను చూడండి, అడ్రస్ చూడండి. ఇది చూసుకోవచ్చు. ఇది రెండో గేదె. ఇదైతే ఫస్ట్ టైం. అరే ఇప్పుడు ఇది బ్రదర్ ఇది ఎన్ని వచ్చు పాలు? అది కూడా పూటకి 6 లీటర్ పాలు ఇస్తుంది. 6 ఇస్తుంది. 2 అయితే ఉంటుంది. అది 2 అవుతుంది. 2 అవుతా
చూడొచ్చు ఈ గేదె కూడా చాలా హెవీగా ఉంది. అడ్డర్ కూడా చూసుకోవచ్చు, సైజు చూడొచ్చు గేదె సైజు. నెక్స్ట్ ఇదొకటి, ఇది మూడో గేదె, ఇది రెండు అయితేనేనా? దీని దగ్గర రెండు ఉన్నాయి పాలు, దీని దగ్గర 6 ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన లోడ్లో మినిమం ఎంత ఉంది బ్రదర్ ప్రైస్, మాక్సిమం ఎంత ఉంది? ప్రైజ్ ఉన్నాయన్న 120 నుంచి 160 వరకు ఉంటాయి. ఈ రోజు వచ్చిన లోలలో మినిమం 120, మాక్సిమం 160 వరకు ఉన్నాయి. ఇది మొదటి ఈత గేదె అంట, చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ బఫెలో. అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు, కొంచెం నొప్పులతో ఉంది. పొద్దున్న వచ్చింది కదా మొదటి ఈత అనేది. ఎన్ని ఉన్నాయి కదా దీని దగ్గర పాలు? దీని దగ్గర కూడా 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. చూడొచ్చు, ఇది అన్ని హెవీ సైజ్ గేదెలు వచ్చినాయి. అంటే మీరు అక్కడ హెవీ సైజ్ ప్రిఫర్ చేస్తారా ఎట్లా? అవునన్నా, హెవీ సైజ్ ప్రిఫర్ చేస్తాం. మీరు వెళ్ళి పాలు చూసుకో, పాడి గేదెలకి అయితే పాలు చూసుకొని ఎక్కిస్తారా? జున్ను పాలు మీద చూసి ఎక్కిస్తాం అన్న. జున్ను పాలు చూసి ఎక్కిస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్ ఇక్కడ కిలోలు? వస్తూనే ఉంటాయి అన్న, మన దగ్గర 2-3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి. మనకు చాలా వరకు ఆర్డర్లు ఉంటాయి, డైరెక్ట్ పంపించేస్తాం. చాలా వరకు అయితే మనం ఆర్డర్ కూడా ఇస్తారా? ఎట్లా బ్రదర్ ఇది పిఎంఈజీపీ లోన్ అని ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళకి కొటేషన్ ఏమున్నా పిఎంఈజీపీ లోన్ కూడా కొటేషన్ ఇస్తున్నాం మనం. కొటేషన్ ఇస్తాం. మళ్ళీ వాళ్ళకి ఏమైనా షెడ్ గురించి ఏమైనా ట్రైనింగ్ కావాలంటే అవి కూడా చెప్తాం. ఇప్పుడు బల్క్ లో తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఒక లోడ్ కావాలని ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళకు వర్కర్ ని ఇచ్చి పాల గ్యారంటీ మీద ఇస్తారా? ఒక లోడ్ తీసుకుంటే మళ్ళీ మా వర్కర్ వచ్చి పాలు చూపిస్తారు, మొత్తం మీకు పాలు చూపిస్తారు. పాలలో ఏదైనా తేడా వచ్చినా సరే బర్రె ఎక్స్చేంజ్ ఉంటుంది అంతే. అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఒక 10 గేదెలు కావాలనుకోండి, ఇప్పుడు ఒక లోన్ లో ఒక 3 గేదెలు, నెక్స్ట్ లోన్ లో ఒక 3 గేదెలు అట్లా కూడా తీసుకోవచ్చు. అట్లా లోన్ ఒకసారి వస్తే ఒకసారి లోన్ తీసుకొని పిఎంఈజీపీలా మళ్ళీ మీకు గేదెలు ఎట్లా తీసుకోవాలని అట్లా తీసుకోవచ్చు. ఒకసారి 2, ఒకసారి 3 అట్లా అయినా మాకు ఇబ్బంది లేదు, మీరు తీసుకోవచ్చు. ఒకటేసారి లోడ్ తీసుకోవాల్సిన అట్లా కూడా ఏం లేదు. మీరు ఇట్లా కావాలంటే ఏవి నచ్చితే ఒక లోన్ లో 2 నచ్చితే 2 తీసుకోవచ్చు, నెక్స్ట్ లోన్ లో 3 నచ్చితే 3 తీసుకోవచ్చు. అట్లయినా కానీ సరే గేదెలు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గేదెలు అన్ని దానిల దగ్గర అయితే మినిమం 5 ఉన్నాయా బ్రదర్? 5-6 ఉంటాయి మినిమం. చూసుకోవచ్చు. కాప్స్ పెద్దదానికి ముందర ఉన్నాయి, దాని దూడలు 2 లేదా 3 పూట్ల పాలు చూసుకొని సరే చెక్ చేసుకుని అన్ని విధాలుగా నచ్చితే తీసుకోవచ్చు. బ్రదర్ ఇక్కడ మీరు ఏం ఫీడింగ్ పెడతారు బ్రదర్ వీటికి? ఏం లేనా, కంది చున్ని, పత్తి చెక్క, గోధుమ పిండి అంతే. ఇంకేమేమి పెట్టుకుంటే ఎక్కువ పాలిస్తాయి బ్రదర్ అన్నా? ఇవి పెట్టుకుంటే బాగా పాలిస్తాయి? ఇంకా వెరైటీ అదే మంచి స్టాండర్డ్ ఫీడ్ అదే. 2 కిలోలు కంది చున్ని, 2 కిలోలు పత్తి చెక్క, ఒక 1/2 kg గోధుమ పిండి వేస్తే. ఇప్పుడు జాఫరాబాద్ గుజరాత్ నుంచి చేస్తారు కదా, గుజరాత్ లో ఇవన్నీ బయటికి అంటే బయట తిరిగి అట్లా మేస్తుంటాయి? అవి బయట తిరిగి మేస్తాయి, అన్ని మేస్తాయి అన్న, అన్ని గేదెలు మేస్తాయి. ముర్రా కూడా, జాఫరాబాద్ ఇవన్నీ అన్ని మేస్తాయి. ఇప్పుడు గుజరాత్ లో వాటికి ఏం పెడతారు బ్రదర్? ఇప్పుడు హర్యానాలో ఏం పెడతారు బ్రదర్? అంటే మామూలు మీరు వెళ్తుంటారు కదా, అక్కడ దానికి ఫీడింగ్ ఏమైనా? అందరు ఇదే పెడతారు అన్న, అందరు ఇదే పెడతారు. పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పిండి అందరు ఇది వేస్తారు. కానీ హర్యానాలో కొంచెం ఇది గోధుమ గ్రాస్ పెట్టేటట్టున్నారు కదా అక్కడ. వాళ్ళు గోధుమ గ్రాస్ అవి ఇవి పెడతారు. ఇప్పుడు ఏ స్టేట్ లో ఏం దొరికినా వేస్తారు అన్న అట్లా. ఇప్పుడు హర్యానాలో ఇది ఏమంటారు, కుట్టి దొరకదు, వాళ్ళు కుట్టి వేయరు, జొన్న కుట్టి వాళ్ళు అవి వేయరు, వాళ్ళు గోధుమ గ్రాస్ వేస్తారు, సూపర్ గడ్డి వేస్తారు అట్లా. అంటే మినిమం అయితే ఒక వారానికి ఒక 2 లోడ్లు వస్తుంటాయి బ్రదర్? ఈజీ వస్తాయి అన్న, 2-3 లోడ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ సేల్ ఎక్కువ ఏమున్నాయి బ్రదర్? అంటే జాఫరాబాద్ ఉన్నాయా? అట్లా ఏం లేదా, ఎవరికి ఏం నచ్చితే అవి తీసుకోబోతున్నారు. మన దగ్గర 3 బ్రీడ్లు ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన దానికి వెళ్ళి తీసుకోవచ్చు. చాలా మంది పాలు చూస్తారు, చాలా మంది బ్రీడ్ చూస్తారు. అట్లా ఎవరికి ఏం నచ్చితే వాళ్ళు అవి తీసుకోబోతారు. మనం ఏం అట్లా లేదు, మన దగ్గర అయితే 3 బ్రీడ్లు ఉంటాయి ప్రతిసారి. ఏవి నచ్చితే అవి వచ్చి చూసి తీసుకోవచ్చు. స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9100070100. ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా 3 బ్రీడ్లు అమ్మకానికి ఉంటాయి. హర్యానా ముర్రా జాతి గేదెలు, గుజరాత్ బన్నీ గేదెలు, గుజరాత్ జాఫరాబాదీ గేదెలు, ఈ 3 రకాల బ్రీడ్లు ఎప్పుడు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు. పాలిచ్చే గేదెలు ప్రెజెంట్ ఇప్పుడు చూపించే గేదెలు అమ్మకానికి ఉన్నాయి. జాఫరాబాద్ జాతి గేదె చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఉంది, ఇది బన్నీ సైజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జాఫరాబాద్ జాతి గేదె. ఇవన్నీ పాడి గేదెలు.
పాలు 2 లేదా 3 పూటలు చూసుకున్నాకనే గేదెలు కొనవచ్చు అనేసి చెప్తున్నారు. ఇవన్నీ ఈరోజు వచ్చిన లోడ్లో వచ్చిన గేదెలు. హెవీ సైజ్ ఉంది గేదె ఇది. ఇది కూడా హెవీగానే ఉంది. అడ్డర్ క్వాలిటీలు చూసుకోవచ్చు. మొత్తము 9 గేదెలు వచ్చాయంట ఈ రోజు లోడ్లో. జాఫ్రాబాద్ కూడా 9 వచ్చినాయంట గేదెలు. పిఎంఈజీపీ లోన్లో గేదెలు కొనాలనుకున్నా కానీ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళు కొటేషన్ పంపిస్తారు. మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్కు గేదెలు పర్చేజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు మీకు బ్యాక్ ఇచ్చేస్తారంట. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ ఉంటే మీ అమౌంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనేసి చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.